పొద్దుగాల లేచి అలా మా అమ్మ ఏం చేస్తుందని ఎతికేసానండి. తర్వాత మా నాన్న ఏం చేస్తున్నాడని చూసేసి అలా తిరుగుతూ ఉన్నానండి. ఇంకా లోపలికి వచ్చేలోపు మేము పని చేసేసింది. నాకు కూడా పని అప్పచెప్పేసింది. తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు, చికెన్ కొట్టరా అని వెళ్ళి వచ్చేసానండి. అలా చూసుకుంటే చికెన్ కొట్టడం మొదలెట్టేసాడు. కానీ ముందు చేసేదంతా నేను నిద్రపోనే సరిపోయిందండి. తర్వాత లేచి వస్తుంటే మా తాత వస్తున్నాడు. అబ్బా నా కుర్చీ ఎగిరిపోయింది అనుకున్నా, నా కుర్చీ తీసేసుకున్నాడు. ఇంకా అలా ఒక లుక్ వేసేసి అలా మన కోడిని ఒకసారి చూసుకొని లోపలికి పోతే మళ్ళీ ఆమె పని చెప్పేసానండి. తర్వాత చికెన్ కూర చేసేసి తినేసి సాయంత్రం అయిపోయాక మళ్ళీ వచ్చి మా నాన్న ఏం చేస్తారని చూసి పింటూ గమనించానండి. అలా గమనించేసి ప్రతి ఒక్కటి చూసి నా కోడిని 4 సార్లు నుంచి లేపేసి దానికి స్నానం చేయించి దాని వస్త్రాలన్నీ నీట్గా చిరగేసేస్తున్నాడు. తర్వాత మన పలకరీయటానికి మా కోడి పుంజు రాజు కూడా వచ్చారు. అలా అయిపోయినాక వెచ్చసాగా వచ్చేసాడు. సూర్యుడు సేద తగ్గిపోయిందండి. సూర్యుడు వెళ్ళిపోవడం మొదలెట్టాడు. అలా చూస్తుంటే మా నాన్న రెడీ చేసేసాడు. ఇదండి మన కథ.